పెద్ద నోట్ల రద్దు తర్వాత సహకార బ్యాంకులకు కష్టాలు వచ్చాయి. స్థానిక సంస్థల్లో పాత బిల్లులు చెల్లించుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందించే సహకార బ్యాంకులకు మాత్రం షాక్ ఇచ్చింది. పాత నోట్లతో చెల్లించే వెసులుబాటు లేకపోవడంతో డీసీసీబీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఇప్పుడు దేశం మొత్తం ఒకటే చర్చ, పెద్ద నోట్ల రద్దు. ఈ పెద్ద నోట్ల రద్దుతో అటు పెద్దవారి దగ్గర నుంచి కింద వరకు, సామాన్యుల వరకు, కూలీ వరకు అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో నోట్లు రాకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ కాదు. దీనితోడు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బ్యాంకుల నుంచి నోట్లు పూర్తి స్థాయిలో రాకపోవడంతో, పెద్ద నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో సామాన్య దగ్గర నుంచి మధ్యతరగతి వరకు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు పడుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా సహకార బ్యాంకులు 1800 సహకార బ్యాంకులు ఉండగా అందులో 6 కోట్ల మందికి పైగా రైతులు ఖాతాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఖమ్మం, భద్రాచలం జిల్లాలో తీసుకుంటే ఈ 2 జిల్లాల్లో కూడా 2 లక్షల మందికి పైగా రైతులు సహకార బ్యాంకుల్లో తమ ఖాతాలు ఉన్నాయి. అంటే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి ఎక్కువగా రుణాలు ఇచ్చే బ్యాంకు ఏంది అంటే అది మొత్తం సహకార బ్యాంకులు మాత్రమే. వాణిజ్య బ్యాంకులు వాణిజ్య అవసరాలకు తప్పితే మిగతా విధంగా రుణాలు ఇవ్వరు. అందువల్లనే సహకార బ్యాంకుల్లో ఎక్కువ శాతం రైతులు తమ ఖాతాల్ని పెట్టుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈ సహకార బ్యాంకులకి ఎటువంటి ఆదేశాలు జారీ చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పండి. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రైతులకు ఏదైతే సర్వీస్ చేసే విషయంలో అన్ని రకాలుగా ఈరోజు రైతుకు కావలసిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మరి పశువుల దాణాతో సహా ఈరోజు వాటర్ ప్లాంట్లు కూడా పెట్టి మరి సహకార రంగాల నుంచి రైతాంగానికి అనేక సేవలు అందిస్తూ ఉన్నాం. ఏది కొద్ది లాభాలతో. మిగతా కమర్షియల్ బ్యాంక్స్ చూస్తే వాళ్ళు లాభాపేక్షతో పనిచేస్తారు తప్ప మీకు సహకార రంగం వచ్చేసరికి ఎంతవరకు రైతాంగానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, మేము కాదంటలేదు. కానీ ఈ రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఇది రైతాంగంతో ధర్నాలు, ఆందోళన చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. నిన్న కేటీఆర్ గారికి కూడా మా రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు చైర్మన్ గారు పోయి కేటీఆర్ గారిని కలిసి మరి చెప్పడం జరిగింది. దీని మీద మరి ఉద్యోగస్తులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. బ్యాంకు కుప్పకూలిపోయే పరిస్థితి ఈరోజు ఈ నిర్ణయం వల్ల కనపడతా ఉంది. కాబట్టి వెంటనే ఆర్బీఐ స్పందించి దీని మీద నిర్ణయం తీసుకోకపోతే సహకార వ్యవస్థకు మరి ఎందుకు లైసెన్స్ ఇచ్చినట్టు ఆర్బీఐ? ఒక బిజినెస్ కరస్పాండెంటు, లైసెన్స్ లేని బిజినెస్ కరస్పాండెంట్ 50,000 మార్చే ప్రతిపాదన పెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి లైసెన్స్డ్ బ్యాంకుని ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనపడతా ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది సహకార రంగానికి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అనుమతి ఇచ్చి ఇప్పుడు సహకార రంగం సంబంధించి దాన్ని ఆర్బీఐ అడ్డంకులు, పెద్ద నోట్లకి అడ్డంకులు కల్పించడం ద్వారా సహకార రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందని దీన్ని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి, ఆర్బీఐ కూడా పునరాలోచించి సహకార రంగాన్ని పటిష్టం చేయడం కోసం, అంటే వాణిజ్య బ్యాంకులతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న సహకార రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉండాల్సిన చర్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం.